పెద్దయినా ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్. సో లారీ డ్రైవర్లుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి కదా! ఎట్లా ఉన్నాయి రోడ్లు గాని, అభివృద్ధి ఎలా ఉంది అసలు రాష్ట్రంలో మీరు చూసినంత లెక్కలో? భారతదేశం ఎంత నికృష్టపు రాష్ట్రం ఎక్కడా లేదు. ఎందుకని అంత మాట అనేసారు? రోడ్లు ఆ, ఇంటి ఎక్కడికన్నా బయటికి బైక్ వేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా పెళ్ళం తాడి తీసి మేక్కు తగిలిస్తుంది. ఉమ్, ఏ గుంటలో పడి నా మొగుడు చచ్చిపోతాడో ఇంటికి వస్తాడో రాడని. ఉమ్, ఆయన 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 ప్యాలెస్లో నుంచి బయటికి రాడు. ఉమ్, ఆయన విమానంలో వెళ్తుంటే కింద చెట్లు నరుకుతాడు. ఉమ్, బడ్డీ కోట్లకు బ్యానర్లు కడతారు. ఉమ్, ఎందుకంటే అంత భయం ఉన్నోడికి సీఎం పోస్ట్ ఎందుకంటే మనిషి లోపల ఇడుపులపాయలో కూర్చుంటే బెటర్ కదా. ఉమ్. అంటే సీఎం అనే ప్రోటోకాల్ ఉంటది కదా మరి. ప్రోటోకాల్ ఎంతవరకు ఇంతకుముందు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ సీఎం. ఉమ్, ఇంతకుముందు సీఎంలో చెట్లు నరకలేదే. నడిచెళ్ళే వాళ్ళు ఉన్నారు సీఎంలో, కారులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చెట్లు నరికిలా. ఉమ్, ఇంత దరిద్రమైన చెట్లు పెంచమని గవర్నమెంట్ చెబుతుంది. ఉమ్, మరి ఈయన గవర్నమెంటా? ఉమ్, ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిది రాజ్యాంగం నడుస్తుందా? ఉమ్. నడవట్లేదు అంటారా? రాజారెడ్డి ఆ, రాజ్యాంగం నడుస్తుంది. ఉమ్, రాజారెడ్డి మనవడు, ఆ. ఆయనే బెటరు. ఏ విధంగా నడుస్తుంది అంటారు రాజారెడ్డి రాజ్యాంగం? తెలుగుదేశం వాడు ఎవడన్నా మీటింగ్ చేస్తే కొడుతున్నారు, లోపలేపిస్తున్నారు. కమ్యూనిస్ట్ వాడు వస్తే లోపలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బాగాలేదు, బాగా పరిపాలన లేదంటే లోపలేస్తున్నారు కేసులు పెట్టి. ఏమీ లేకపోయినా గంజాయి పొట్టాలు 4 పెట్టి ఇటు గంజాయి అమ్ముతున్నాడు అని పెడుతున్నారు. అది మరి రాజారెడ్డి ప్రభుత్వం కాదా? రాజ్యాంగం అదా? చెప్పండి. అదే అదే. నాకు 75 ఏళ్ళు. ఆ, ఈ మందు ఉమ్, దేశంలో భారతదేశంలో ఎక్కడ అమ్మరు? ఉమ్. ఇక్కడ ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇది తయారయ్యే బెంగళూరులో అమ్మరు, హైదరాబాద్లో అమ్మరు, ఎక్కడ అమ్మరు. ఎందుకది? ఎవరిదా బ్యాండ్? ఎక్కడికైనా వెళ్తే ఫోన్ పే చేస్తే మందు ఇస్తారు. మరి ఇక్కడ ఎవరో అవి అయితే బ్యాంకులో లెక్కలు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేదా గవర్నమెంట్ డబ్బులుగా వీడిగా. ఇంతకుముందు చంద్రబాబు ఉండగా 3000 ఇసుక, ఇవాళ 15,000 వాళ్ళు ఇష్టం. సిమెంట్ కాడ 350, 400. అప్పుడు ఎంత? ఇప్పుడు అమ్మ ఒడి ఇది ఆడవాళ్ళకి 18,700 వేస్తున్నాడు సంవత్సరానికి. పెట్రోల్ పెంచాడు, కందిపప్పు పెంచాడు, అన్నీ పెంచాడు, నిత్యావసర వస్తువులు. చంద్రబాబు ఉండగా 80 రూపాయలు కందిపప్పు, నూనె 80 రూపాయలు, 75 రూపాయలు రిప్పండి. ఇవాళ ఎంత అండి? చెప్పండి. ఇవాళ కందిపప్పు 180 రూపాయలు, అంటే 100 రూపాయలు పెంచాడు. ఎంత సామాన్య మానవుడైనా 4 కిలోలు తింటాడు. మరి పథకాల పరిస్థితి ఏంటంటే? ఏం పథకాలండి? అసలు డెవలప్మెంట్ అయ్యండి, కంపెనీలు అయ్యి, ఉద్యోగాలు అయ్యి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి డెవలప్ చేస్తావు? ఈ పింఛనీలు అన్నీ ఎక్కడ చేస్తున్నావు? సచివాలయం తాకట్టేసేస్తున్నావు, అన్నీ తాకట్టేసావు. ల్యాండ్ ఏదో ఉంది కృష్ణానదిలో ఉండదు, అది తాకట్టేసావు. అలా కలెక్టర్ ఆఫీసులు తాకట్టేసావు. అసలు నీకేముంది ఇంకా తాకట్టేడటానికి? కృష్ణానది, గోదావరి తప్ప. అవి కూడా పెట్టుకుంటే పెట్టేస్తాడు. పెట్టుకునేవాడు ఉంటే బ్యాంక్ ఒకటి పెట్టుకోరు అయ్యి, అందుకని వదిలేసాడు వాటిని. మరి ఏంటి కొంతమంది పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నట్టు మాట్లాడతారు. అది ఇవన్నీ లెక్కలు కరెక్ట్గా తెలిస్తే ఆ మాట మాట్లాడరండి. తెలియకోకుండా అమాయకులకి. ఎన్టీ రామారావు గారు రాజకీయం పెట్టక ముందు, రాజకీయంలోకి రాకముందు అమాయకులు ఉన్నారు 100కి 80 మంది ఉన్నారు. వాళ్ళు 100కి 50 మంది ఉన్నారు. ఇప్పుడు 30 మందికి వచ్చారు. 70 మంది తెలుసుకున్నారు, 30 మంది ఉన్నారు. ఆ 30 మంది ఏంటి? స్వామిబేరులాగా రోడ్లంబడి తిరిగి ఆ పథకాల మీద బతికే వాళ్ళు. ఇక వాళ్ళు బారరు. మేము కష్టపడాలి, మేము తినాలి, నా పిల్లల్ని బతికించుకోవాలనుకునేవాడు ఈయన్ని పొగడరు. మీరు ఒక కంపెనీ తెచ్చారా? ఒక్క కంపెనీ ఏదన్నా అంటే మరి ఇప్పుడు అవే పథకాలు చంద్రబాబు కూడా ఇస్తా అంటున్నారు కదా. ఆయన డెవలప్ చేస్తే, ఆయన డెవలప్ చేసి కంపెనీలు తెచ్చి డెవలప్ చేసి స్టేట్కి ఇన్కమ్ వచ్చినప్పుడు చేయొచ్చు, తప్పు లేదు. అసలు నువ్వు అప్పులు చేసి నువ్వు పథకాలు ఇస్తే ఇప్పుడు నాకు వచ్చి 4 లక్షల చిల్లర ఉంది నా అప్పు. ఆ రకంగా లెక్క అయితే అందరికీ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలని మాట్లాడితే ఎట్టా? ఇప్పుడు ఇంకొకరు మళ్ళీ వచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకో 4 లక్షలు మన మీద అప్పేస్తాడు. లేకపోతే పాడు పారిపోయాడు చూడు, వేసేటాడు. ఆ టైప్ అవుద్ది ఇది కూడా. ఇప్పుడు సచివాలయం కూడా లేదు, ఇప్పుడు అసెంబ్లీ లేదు. ఏదో తెచ్చారు, అట్లా చేశాడు, ఏదో కట్టాడు. అసలు ప్రజావేదిక ఈ నెక్కంగానే ప్రజావేదికతో కూల్చేటువంటి అది ఎవరిదండి? అది చంద్రబాబుదా? ఆ నాణ్యం కట్టిలా. అది పడదోయడం ఏంటంటే పెదలది. అది దానివల్ల ఎంత లాసు పెదలకి.
నువ్వు పెట్టుకో, ప్రజావేదిక నువ్వు పెట్టుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు కొలవచ్చు? అందులో ఏసీలు అవన్నీ ఏమైనాయి? ఆ రేకులు ఆడ బాగా మొత్తం ఎత్తుకు అమ్మకు లేదా ఎమ్మెల్యేలు అది పడవేయటమేంటండి. వాళ్ళు అక్కడ చంద్రబాబు కట్టిందంటే మేము ఉండమన్నాడు. సచివాలయం ఎందుకు తాగడి పెట్టి? ఆడి బాబు కట్టాడా, ఆడి తాత కట్టాడా? ఇవాళ ప్రజల మీద ఎంత భారం పడుతుందండి? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు రాజధాని గురించి ఏమంటారు మరి? ఆయన ఇప్పుడు కూడా 3 రాజధానులతోనే వెళ్తున్నాడు కదా. అసలు ఒకదానికి దిక్కులేదు. 3 ఏంటండి? ఒక పెళ్ళాలని కూడెట్లా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే ఎట్ట ఉంటుందంటే, ఒక ఈ ముందు చేసుకుందానికి కూడెట్టు అంతే అంటారు. మరి అంతే కదండి. మరి ఏంటి ఇప్పుడు జనాలు ఏంటి రేపు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు, ఓటేయడానికి వెళ్ళేటప్పుడు పథకాలను చూసి ఓటేస్తారంటారా, అభివృద్ధిని చూసి ఓటేస్తారా? పథకాలను చూసి ఓటేసే స్టేజ్లో లేరండి జనం. వాళ్ళ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి, అవన్నీ చెయ్యాలని చెప్పి ఆలోచనలోనే ఉండాలి ప్రజలు కూడా. ఈ అసలు పింఛన్లు వద్దు, ఇవన్నీ వద్దు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ ఉద్యోగాలు కల్పించి పనులు కల్పిస్తే బాగుంటుందనే మనస్తత్వంలో ఉండాలండి ప్రజలు. ఈ దిగిపోయే వరకు పోరాడుతూనే ఉంటాం. బాబు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేస్తుంటారు. ఎట్లా ఉన్నాయి వ్యాపారాలు? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి. ఏంటి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా అదే ఏంటి, ఎవరి కాళ్ళే పథకాలు పెట్టి ఇచ్చేసి చేస్తున్నారు. పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంటారా? ఉపాయాలు ఎందుకు లేవు? ఉపాయాలు ఉన్నాయి. అమ్మఒడి అని పెట్టాడు, మరి ఆడవాళ్ళకి పథకం అని పెట్టాడు ఏంటి, మరి పెన్షన్ కూడా ఇస్తున్నాడు, మరి పిల్లల ఫీజులు అన్ని. ఇప్పుడు ఇవన్నీ గెలిపిస్తాయంటారా జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి? మరి ఏమో గెలిపిస్తారంటే మరి అన్ని వాటికి చేశాడు, ప్రతిదీ అన్నాదన్ని కోరికలు నెరవేర్చాడు. అది మరి చంద్రబాబు కూడా నేను వస్తే అధికారంలోకి ఇస్తానని చెప్పి ఆయన కూడా పథకాలు చెప్తున్నారు కదా. చంద్రబాబు కూడా ఇస్తానని చెప్తా ఉన్నారు. ఆయన ఏది ఇప్పటికి చేసింది లేదు. మరి ఎంతవరకు చేస్తాడు ఏంటి అనేది జనానికి డౌట్గా ఉంది. అభివృద్ధి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? రాష్ట్రంలో అభివృద్ధి ఒక మాదిరిగా ఉంది. అభివృద్ధి అంటే మరి ఏంటి, రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చూసి ఓటేస్తారా, సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తారా? ఏమో ఏమి వేస్తారనేది మనం ఏం చెబుతాం, ఎవరి ఉద్దేశం వాళ్ళది. రాజధాని పరిస్థితి, రాజధాని గురించి ఏమంటారు? రాజధాని చెయ్యాలి, చేస్తే మరి ప్రజలకి ఉద్యోగాలు ఇవన్నీ కలపాదన జరుగుతాయి. రాజధాని మరి 3 రాజధానులతో వెళ్తానంటున్నాడు ఎలక్షన్కి. ఓడి చేస్తే మొత్తం ఉద్యోగాలు జరుగుతాయి. ఏది ఉండాలంటారు రాజధానిగా? రాజధానిగా మనకి ఇదే ఉండాలని. ఏది? అమరావతి. అమరావతి ఎందుకని? ఎందుకనంటే అన్నీ సాట ఉంటాయి. ఇదో సాట, అదో సాట, అదో సాట అంటే 3 సాటలకు వెళ్ళలేరు కదా. మరి ఆయన చేయనంటున్నాడు ఇక్కడ. చేయనట్టు మనం చేసేది ఏముంది? మరి ప్రజలు ఆలోచిస్తారా మరి ఇవన్నీ రేపు ఓటేసేటప్పుడు? ఏం ఆలోచిస్తారు అనేది మనం ఏం చెబుతాం, జనాలది.